డైలాగ్ చెప్పడం వచ్చా? వచ్చు సార్. చెప్పు. మృత్యుంజయ శత్రువైన శివుడే చిరంజీవి. కుష్మాండో ఒక కంఠంలో విషం ఉన్నవాడే అమరుడైతే నేనెందుకు కారాదు? ఈ కాపారుడికి పనుగు విషపరి చాలదా ఈ అనాథ. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నేను చావాలనుకున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద స్వతంత్ర దేశంలో నన్ను ఆదుకునేవారు లేకపోతారా, ఇంత అన్నం పెట్టేవారు లేకపోతారా అంట. కానీ ఈ సొసైటీ స్వార్థంతో కూలిపోయింది. సారీ అమ్మ నాన్న, నేను ఇక్కడ ఉండలేకపోతున్నా. నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తున్నా. ఐ లవ్ ఇండియా, నాట్ ఇండియా. సార్ హీరో ఆడిషన్స్కి వచ్చిన డైలాగ్ చెప్పమంటారా? చెప్పండి సార్ డైలాగ్ చెప్పండి. దశకాంత దశగ్రీవ దశోన్ముఖుడు సురలోక అధినేత అసురుల చక్ర నాట్ ఓకే. నెక్స్ట్. సార్ మీకోసం ఎవరో రామ్ గోపాల్ వర్మ వచ్చిండు, రమ్మంటారా? రామ్ గోపాల్ వర్మ ఆ పిచ్చిన కొడుకు నా కోసం రావడం ఏంటి? సరే రమ్మను పో. ఏ జరగ రామ్ గోపాల్ వర్మ ఒకటి నాటకం జరుగు. సార్ నేనే రామ్ గోపాల్ వర్మ. నువ్వు అన్నయ్య రామ్ గోపాల్ వర్మ అంటే నేను అనుకున్నా. కాదు సార్, నేనే రామ్ గోపాల్ వర్మ. హీరో ఆడిషన్ జరుగుతున్నాయని వచ్చిన. నువ్వు ఒక హీరోనా? ముక్కు సక్కా లేదు, మూతి సరిగ్గా లేదు, కలర్ అసలే లేదు. ఇవన్నీ పక్కన పెడితే హైట్ ఇంత ఉన్నావు. ఓ అద్దంలో ముఖం చూసుకో. మీరు అన్నట్లు ముక్కు కోశగా ఉండాలి, మూతి చక్కగా ఉండాలి, కన్నుగుడు నల్లగా ఉండాలి, తోలు తెల్లగా ఉండాలి అంటే ఇండస్ట్రీలో 50% హీరోలుగా పనికిరారు. ఇక ఐటీ గురించి మాట్లాడుకుంటే దీని అమ్మ జీవితం ఇదే ఇండస్ట్రీలో 90% హీరోలుగా పనికిరారు. అయినా మేము విజిట్ చేస్తాం, చప్పట్లు కొడతాం, చొక్కాలు చింపుకొని హారతులు ఇచ్చి పాలాభిషేకాలు చేస్తాం. ఇవన్నీ వాళ్ళ హైటు వెయిట్ వైట్ చూసి కాదు సార్, వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ ఫైటింగ్లు నచ్చి. సార్ సర్లే, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అది ఉంటే నువ్వు అన్నట్టు ఇవన్నీ కూడా అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ ప్లే గ్రౌండ్ అంటూ ఏం లేదు సార్. ఉన్నదల్లా ఒకటే గ్రౌండ్, బరియల్ గ్రౌండ్. చివరికి ఎవడైనా అక్కడికి రావాల్సిందే సార్. అయినా నేను అనుకుంటే పెద్ద స్టార్స్తో సినిమా తీయగలరు, చిన్న చిన్న హీరోతో సినిమా తీయగలరు. మన దగ్గర కంటెంట్ ఉండి పెద్ద హీరోనా చిన్న హీరోనా అని తేడా లేకుండా సినిమా తీసి ఇట్టు కొట్టిన వాడే నా దృష్టిలో డైరెక్టర్. లైక్ పూరి జగన్నాథ్, మగోడు, నో వెయిటింగ్, ఓన్లీ మేకింగ్. అసలు ఎవరా నువ్వు? హీరో తమ్మువా, ప్రొడ్యూసర్ చుట్టానివా? నీతో క్లాస్ చెప్పించుకున్నంత చిన్న నేను కాదు, చెప్పేంత పెద్దోడి నువ్వు కాదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. జర్నలిజం సొసైటీకి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. పేట్రియాటిజం దేశభక్తిని చాటి చెప్తుంది. కమ్యూనిజం సమాజ స్థాపనకు ఆరాటపడుతుంది. ఇవన్నీ నిజంలో ఒక ఎత్తు అయితే కొత్త వారిని రానివ్వకుండా, వచ్చినా ఎదగనివ్వకుండా, ఎదిగిన అవకాశాలు రాకుండా చేసే మీ నిజం ఏంటి? బ్లడింగ్ నెపోటిజం. మీ స్వార్థం వల్ల, మీ కుట్రల వల్ల, మీ అణిచి వేయడం వల్ల చచ్చిపోతున్నారు సార్. అక్కడ ఎన్నో మాటలు, ఎంతో టాలెంట్ ఉంది. మీ బంధు ప్రీతి వల్ల సర్వనాశనం అవుతుంది సార్. అక్కడ ఇండస్ట్రీ ఏ ఒక్కరి ఫ్యామిలీకి పుట్టింది కాదు, ఏ ఒక్కరి సొత్తు కాదు. కుల మత భేద, ఆడ మగ తేడా లేకుండా తన జోబులో నుంచి 100 రూపాయలు ఖర్చు పెట్టి నీ టికెట్ చిరిగితే తప్ప మీరు లేదు మీ బతుకుల్లో గురా దొంగ నా కొడకలరా. ఎంతో మంది రియల్ హీరోలు చేసిన నువ్వు ఫస్ట్ టైం రియల్ హీరోలు చేసిన నువ్వు మొగోడివి. Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates.